హలో పిల్లలు, నేను మీ అంజలి టీచర్. ఈరోజు మనం 1వ తరగతిలో ఉన్న ఒక పాఠాన్ని అయితే నేర్చుకుందాము. ముందుగా ఈ చిత్రం చూడండి. చిత్రంలో మీకు ఏం కనిపిస్తుంది? ఎలుకమ్మ కనిపిస్తుంది. ఎలుకమ్మ చిన్న పాపతో ఏదో మాట్లాడుతున్నట్లుంది కదా పిల్లలు. అలాగే ఇక్కడైతే మనకి పంట పొలాలు, చెట్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, మనకి ఏ ఏ ఐ అనే 3 అక్షరాలు అయితే ఉన్నాయి పిల్లలు. మనం ఈ పాఠం మొత్తంలో కూడా ఈ 3 అక్షరాల గురించి అయితే కొన్ని విషయాలు తెలుసుకుందాం, సరేనా? ఇప్పుడు ఈ పాట నేర్చుకుందామా? ఎక్కడికెళ్ళావు ఎలుకమ్మ, చేలోకెళ్ళా చిట్టమ్మ, ఎట్లా వెళ్ళావు ఎలుకమ్మ, చీకటి చాటున చిన్నమ్మ, ఏం తెచ్చావు ఎలుకమ్మ, గింజలు తెచ్చా బుజ్జమ్మ, ఎక్కడ దాచావు ఎలుకమ్మ, కలుగుల దాచా కన్నమ్మ, ఎన్నాళ్ళకొస్తాయి ఎలుకమ్మ, ఐదేళ్ళకొస్తాయి ఎల్లమ్మ, ఎక్కడికి వెళ్ళావు ఎలుకమ్మ, చేలోకెళ్ళా చిట్టమ్మ, ఎట్లా వెళ్ళావు ఎలుకమ్మ, చీకటి చాటున చిన్నమ్మ, ఏం తెచ్చావు ఎలుకమ్మ, గింజలు తెచ్చా బుజ్జమ్మ, ఎక్కడ దాచావు ఎలుకమ్మ, కలుగులు దాచా కన్నమ్మ, ఎన్నాళ్ళకొస్తాయి ఎలుకమ్మ, 5 ఏళ్ళు వస్తాయి ఎల్లమ్మ. అది పిల్లలు ఈ పాట. పిల్లలు పాప అడుగుతుంది ఎలుకని, ఎక్కడికి వెళ్ళావంటే ఎలుకమ్మ ఏమంటుంది? నేను చేలోకి వెళ్ళానంటుంది. మళ్ళీ పాప అడుగుతుంది, ఏం తెచ్చావంటే మళ్ళీ పాప అడుగుతుంది, ఎట్లా వెళ్ళావని అడిగితే నేను చీకట్లో వెళ్ళానంటుంది. ఏం తెచ్చావంటే గింజలు తెచ్చానంటుంది. మరి గింజలు ఎక్కడ దాచావు? కలుగులో దాచాననింది. ఎన్నేళ్ళు వస్తాయి మరి నీకు అంటే 5 ఏళ్ళు వస్తాయమ్మా నాకు తినడానికి అని అయితే చెప్తుంది పిల్లలు. సరేనా? ఈ చిత్రంలో చూడండి, ఎలుకలన్నీ కూడా ఆహారాన్ని అంతా ఒక దగ్గర పెట్టుకొని వాటితో బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. అంత ఫుడ్ అంతా ఒకే దగ్గర ఉండేసరికి బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాయి. ఇక్కడ చూద్దాము, అయ్యో ఏనుగు ఉంది ఇక్కడ. ఏనుగుకి దెబ్బ తగిలింది. ఎలుకమ్మ మందు వేసింది. ఇక్కడ ఏనుగుకి దెబ్బ తగిలితే ఎలుకమ్మ వచ్చి మందు అయితే వేసింది పిల్లలు. తర్వాత చూద్దామా, ఏ ఎలుక, ఏ ఏనుగు, 5. చూడండి, ఇక్కడ మనకైతే ఈ 3 బొమ్మలు అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. ఎలుక, ఏనుగు, 5. ఇక్కడ ఉన్నటువంటి ఒక మంచి ఆట అయితే ఆడుకుందామా? 1వ అక్షరం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి ఒక మంచి ఆట అయితే ఆడుకుందామా? 1వ అక్షరం ఏ, 2వ అక్షరం డా, 3వ అక్షరం 0, 4వ అక్షరం ఏ, 5వ అక్షరం ఐ, 6వ అక్షరం మా. 1వ అక్షరం ఏమిటి? ఏ, 4, 5. 4వ అక్షరం ఏ, 5వ అక్షరం ఐ, ఏ ఐ. 1, 3, 2. 1వ అక్షరం ఏ, 3వ అక్షరం 0, 2వ అక్షరం డా, ఎండ. తర్వాత 1వ అక్షరం ఏ, 2వ అక్షరం డా, 3వ అక్షరం 6వ అక్షరం మా, ఎడమ. అలానే ఇక్కడ చూద్దామా, ఐ అక్షరాలతో మొదలయ్యే వాటి పేర్లు చెప్పుకుందామా? ఏ ఎద్దు, ఏ ఎలుగుబంటు, ఏ ఏనుగు, ఏ ఏరు, ఐరేని, 5. ఇవి పిల్లలు మనకి ఏ ఐతో మొదలయ్యే పదాలు, వాటి బొమ్మలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూద్దామా, ఇక్కడ ఏ అనే అక్షరాలకు మాత్రమే 0 చుట్టాలంట. చుట్టేద్దామా? ఇక్కడ ఎరలో ఏ ఉంది, ఎడమలో కూడా ఏ ఉంది, ఎకరంలో ఏ ఉంది, ఎండలో ఏ ఉంది, ఎంతలో కూడా ఏ అనే ఉంది, ఏతంలో ఏ ఉంది, ఏళ్ళలో ఏ ఉంది. ఇక్కడ మనం ఏ అనే అక్షరాలను అయితే బాగా నీట్గా రాయడం నేర్చుకోవాలి. ఇక్కడ మనకి కింది గళ్ళల్లో అక్షరాలతో ఏర్పడే పదాలను రాయండి. రాసేద్దామా? ఏకరం, ఏతం, ఎడమ. ఏనుగు బొమ్మ అయితే ఉంది పిల్లలు చూడండి.
మీరు కూడా బొమ్మలన్నీ వేయడం నేర్చుకోవాలి, సరేనా? మీ అందరికీ కూడా మన వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కారనుకోండి, నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు కావాల్సినప్పుడు కూడా చూడొచ్చు. అలానే పిల్లలు, నేను మన ఛానల్లో